ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒక స్వీట్ ఐటెం తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ సరిపోతుందండి. 1 కప్పు పాలు, 1 కప్పు పుట్నాల పప్పు. మీరు ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకుంటున్నారో అన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. చూడండి, 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. 1 కప్పు పుట్నాల పప్పు ఇది వేసేసుకుంటున్నాను. కలిపేసుకున్నా. ఇది చిక్కగా రావాల్సిన అవసరం లేదండి, ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నా. ఇది పూర్తిగా చల్లారాలండి. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 జీడిపప్పులు వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ ఉంటాయండి వేసుకుంటే. అలాగే మంచి వాసన కోసం యాలకులు వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండ్ చేసేటప్పుడు అది మెత్తగా రాలేదనుకుంటే మీరు కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేనైతే పాలు వేసి గ్రైండ్ చేసుకున్నాను. మనం పుట్నాల పప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీకు పూర్తిగా బెల్లం నచ్చకపోతే మీరు 1 కప్పు చక్కెరైనా వేసుకోవచ్చు, లేదంటే 1/2 కప్పు బెల్లం 1/2 కప్పు చక్కెర వేసుకొని చేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కడాయికి అంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పాలు పుట్నాలు, అది వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేస్తుందండి, చక్కగా రాదు. త్వరగానే చిక్కబడుతుందండి, ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది అంతేను. ఇలా కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, దగ్గర పడిపోతుంది కదా. ఇట్లా 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఒక 5-6 స్పూన్ల వరకు పడుతుందండి నెయ్యి. ఇంకా మీకు అడుగంటుతుందా అనుకుంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. చూడండి, పూర్తిగా దగ్గర పడిపోయింది. కడాయికి కూడా అంటుకోవట్లేదండి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నా. చూడండి, 1 ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేసుకున్నా.
ఇలా రాసుకోవడం వల్ల చక్కగా ఊడొచ్చేస్తాయండి. ఇదంతా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. స్ప్రెడ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిపోయిందండి. దీన్ని వేరే ప్లేట్లోకి ట్యాప్ చేసేసుకుందాం. ఈజీగానే వచ్చేస్తుందండి, చూడండి. దీనిపైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. దీన్ని ఇప్పుడు బిల్లలుగా కట్ చేసుకుందామండి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసేసుకోండి. ఎంత ఈజీగా వచ్చేసిందో కదా. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.